జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం మూడో గది తలుపులు తెరుచుకున్నాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుండి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అరబిందాపాది మీడియాతో మాట్లాడుతూ ఆలయ సింహద్వారం మాత్రమే తెరిచి ఉంచి మిగతా తలుపులన్నీ మూసివేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన వస్తువులను ఆలయ సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించినట్లు అరబిందాపాది తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్ హౌస్ కు ఆభరణాలను తరలించేందుకు గాను రత్న భాండాగారం లోపలి గదిని ఆలయ పరిపాలనా యంత్రాంగం తిరిగి తెరిచింది. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అరవిందాపాది, జస్టిస్ విశ్వనాథ్ రథ్, పూరి కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ ఇతర అధికారుల సమక్షంలో రత్న భాండాగారం లోపలి గదిని తెరిచారు. ఉదయం 9 గంటల నుంచి 9:51 తలుపులు తెరవగా మధ్యాహ్నం 12:15 వరకు ఆభరణాల తరలింపు ప్రక్రియను కొనసాగించనున్నారు అధికారులు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్నారు అధికారులు. దీంతో ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గదుల్లో ఏముందో తెలుసుకోవటానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నెల 14వ తేదీన భాండాగారంలోని తొలి 2 గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపదను బయటకు తీసి స్ట్రాంగ్ రూమ్ కి పెద్ద పెద్ద పెట్టెల్లో తరలించారు అధికారులు. అందులోని సంపదను, విలువైన వస్తువులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు. అనంతరం ఈ భాండాగారానికి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించనున్నారు. పనులు పూర్తి అయిన తర్వాత మొత్తం సంపదను మరలా భాండాగారానికి తరలించి లెక్కించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పూరి జగన్నాథ టెంపుల్లో 3వ గదిలో ఏముంది అని చెప్పి కూడా మొత్తం భారతదేశం మొత్తం కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తున్నారు. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వీటిని భద్రపరచడం మీద? గత కొంతకాలంగా కూడా పూరి జగన్నాథుని ఆలయంలో ఈ క్షేత్ర రత్న భాండాగారంలో ఏముంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. దానికి సంబంధించి గత వారం అంటే 14వ తేదీన ఈ రత్న భాండాగారంలోని 2 గదులను ఓపెన్ చేసిన 11 మంది సభ్యుల బృందం మొత్తం దాంట్లో ఉన్న నిధులను, అంటే వజ్ర వైడూర్యాలను, ఇటు బంగారానికి సంబంధించి అంతా కూడా నిధులను ఒక పెట్లో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లో ఉంచినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈరోజు కూడా అంటే మంగళవారం మరొకసారి సమావేశమై ఈ 3వ గదికి సంబంధించి ఎప్పుడు ఓపెన్ చేయాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆలయ ప్రవేశాన్ని సందర్శనకు వచ్చేవారందరూ కూడా, దర్శనానికి వచ్చేవారందరూ కూడా 8 గంటల నుంచి ఆపేశారు. ఇక ఉదయం 9:51 నుంచి 12:15 మధ్య శుభముహూర్తం ఉన్న నేపథ్యంలో ఈ రహస్య గది 3వ గదిని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఏదైతే ఆభరణాలు ఉన్నాయో ఆభరణాలకు సంబంధించి కానీ అంటే గత కొంతకాలంగా కూడా ఈ రహస్య గదుల్లో ఏమున్నాయి, ఎంత మేర ఆస్తులు అని సంబంధించి విలువైన వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయేదో గతంలో ఏదేదో ఈ శ్రీ పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించి గతంలో భక్తులు ఎవరైతే ఉన్నారో రాజులు కానీ అక్కడున్న ప్రజలు, అప్పటి కాలం ప్రజలు ఏదైతే కానుకలుగా సమర్పించారో ఆ కానుకలకు సంబంధించి విలువైన ఆస్తులు ఎంత ఉంటాయి అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే 40